విధంగా ప్రోత్సహించాలి. ఈ ఎవరు కూడా నశిస్తా దేవునికి ఇష్టం లేదు. 99 గొర్రెలు పెట్టి కొండల మీద వెతుకుటకు వెళ్ళినంట. చిన్న పిల్లలను చాలా మనం అశ్రద్ధ చేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. కానీ చిన్న పిల్లలను ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే నేటి బాలలే వీళ్ళే రేపటికి సంఘంలో ఒక మంచి స్తంభంలో అవుతుంది. వీళ్ళే మనమంతా కూడా ఏమైపోతాము, ఏజ్ డౌన్ అయి కిందికి వెళ్తాము, ఏజ్ అప్ అయి పైకి వస్తాం. కాబట్టి సంఘం అభివృద్ధి చెందాలంటే సండే స్కూల్ తప్పకుండా ఉండాలి. ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చిన్నపిల్లలను మన తల్లిదండ్రులు మనమంతా కూడా పిల్లల్ని ఏం చేయాలా, చర్చికి నడిపించాలి. ఏ ప్రోగ్రామ్ ఉన్న పిల్లలను నడిపించాలి. ఈ విధంగా ఇర్మియాను ఆ మాట హృదయం ఉంచుకున్నాడు. ఆయన గొప్ప ప్రవర్తన. పిల్లలు కూడా భవిష్యత్తులో ఏం కావాలి, వీళ్ళంతా కూడా దేవుని పరిచారకులు కావాలి, సంఘ సేవకులు కావాలి, స్వార్థికులు కావాలి, ప్రార్థన పరులు కావాలి, మంచి వాయిద్యాలు వాయించే వారు కావాలి. ఇవన్నీ కొరకు వీళ్ళు ఈ విధంగా బాధపడాలని వీరి కొరకు సంఘం అంతా కూడా మనమంతా కూడా ప్రార్థన చేస్తాం.